ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 635 నామము గౌరీ. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి చూసి ఉంటే ఈ ఛానల్ని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 635 నామము గౌరీ. ఇది 2 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గౌరీయే నమః అని చెప్పుకోవాలి. గౌరీ గౌరవర్ణంలో ఉండున్నది. హిమత్ పర్వతరాజు పుత్రిక అన్న పార్వతి అన్న ఉమా అన్న గౌరీ అన్న అమ్మవారే. యోగాగ్నిలో ఆహుతి అయిన దక్షుని కూతురైన సతీదేవియే హిమవంతునికి కూతురిగా పుట్టిందని ఆమె దేహఛాయ శంఖము, బంగారము, చంద్రుడు ఈ 3 రంగుల సమ్మేళనంగా కనబడుతూ ఉండడంతో గౌరీ అనే పేరు వచ్చిందని దేవీ పురాణంలోని ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది. శ్లోకము: యోగాగ్ని నాత్యదహాగ్త పునర్జథ హిమాలయత్ శంకుకుందేందు వర్ణాచేత్యతో గౌరీతి సస్మాత్తేత్. అమ్మవారి గౌరీ వర్ణనానికి వేరే ఇంకొక కారణం ఉందని చెప్పే ఒక ఇతిహాసం కూడా ఉంది. పరమేశ్వరుడు తన భార్య అయిన కాళీదేవిని చూచి నల్లపిల్ల అని పరిహాసించినప్పుడు ఆవిడ తపస్సు చేసి బ్రహ్మవరం వలన గౌరవర్ణం శరీరాన్ని పొందింది. అప్పటి నుండి గౌరీ అని పిలువబడుతుంది అని ఈ ఇతిహాసం చెబుతుంది. దేవి పురాణంలో ఇంతకు ముందు చెప్పబడిన అమ్మవారి రంగు చాంపేయ గౌర వర్ణమని ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో తెలియపరుస్తారు. మంత్రశాస్త్ర ప్రకారము ఉచ్చారణకు ముందున్న అమ్మవారు త్రిపుర సుందరి అయితే ఉచ్చారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారి పేరు గౌరీ. మనసులో భావాలు కలిగి ఆ భావాల్ని వ్యక్తపరుద్దామనుకున్నప్పుడు ఆ భావాలు అక్షరాలుగా, ఆ అక్షరాలు ఒక పదంగా, 2 పదాలుగా, 4 పదాలుగా, 8 పదాలుగా, 9 పదాలుగా ఇలా ఎన్నో పదాలుగా మారుతూ ఉచ్చరింపబడుతూ నీటి మీద వ్రాసే అక్షరాల్లాగా వ్యక్తమై వెంటనే నీటిలోనే కలిసిపోయినట్లు చోటులో కలిసిపోతాయి. సరిగ్గా ఈ భావాన్ని తెలిపే ఈ క్రింది మంత్రమే మంత్రశాస్త్రంలో గౌరీదేవికి సంబంధించిన మంత్రంగా చెబుతారు. గౌరీర్మాయా సలిలాని తక్షతేకపదే ద్విపాదాస చతుర్షపది అష్టపది నవపది బాభూష సహస్రాక్షర పరన్యోమ్యాన్. ఉచ్చరణ సరిగా రాని వారి కోసం నమ్మకముతో త్రికరణ శుద్ధిగా పై మంత్రాన్ని స్మరిస్తూ హోమకుండంలో పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ స్మరిస్తూ హోమం చేస్తే ఆ ఉచ్చారణ చక్కబడుతుంది. అనబోయే మాట పుట్టబోయే కొడుకు పేరు లాంటిది ఈ గౌరీ నామము. 1 గౌరీ వర్ణంలో ఉన్నది, 2 ఉచ్చారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.